ప్రత్యూష అంటే ఫ్యాషన్ డిజైనర్ గా అందరికీ కూడా సుపరిచితం. ఆ రంగంలో ఆమె పేరు తెలియని వాళ్ళు కూడా లేరు. చాలా తక్కువ టైంలోనే ఇంత పేరు సంపాదించుకుంది ప్రత్యూష. ఇంత పేరు సంపాదించుకుంది, అంత డబ్బు ఉంది. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆమె ఎందుకు 36 ఏళ్లకు ఎందుకంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది? కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఎందుకు తన ప్రాణం తాను తీసుకుంది అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. ప్రత్యూష సన్నిహితులు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కువగా ఆమె ఎవరితో మాట్లాడేది, తనకి ఏదైనా బాధ కలిగితే ఎవరితో షేర్ చేసుకునేది, ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దేని గురించి ఆమె ఇంత బాధపడింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏమైనా వివరాలు తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రత్యూష పేరెంట్స్ కూడా దూరంగా ఉంది అని అంటున్నారు. పేరెంట్స్ ఎక్కడున్నారు? లో ఉంటున్నారు. నిన్న సాయంత్రం అక్కడ నుండి ఇక్కడ ఏదైతే ఆమె ఉంటున్నటువంటి బొటిక్ కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఆ తర్వాత తిరిగి ఈ రోజు ఉదయం ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుంది. కానీ అప్పటికే ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కాల్ చేయకపోవడం, ఆ తర్వాత ఒక రకమైనటువంటి గొడవ పెట్టుకుని ఆమె అక్కడి నుండి రావడంతో ఆమె తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ప్రత్యూష ఆమె ఇక్కడ బొటిక్ వచ్చిన తర్వాత నిన్న రావడమే ఆమె ఒక బ్యాగ్ తో లోపలికి వెళ్ళింది. ఆ బ్యాగ్ తో లోపలికి వెళ్ళిన తర్వాత వాచ్మెన్ ఉదయం టిఫిన్ కొరకు వెళ్తే కూడా వాచ్మెన్ ఇక్కడ తనను రావద్దు, డిస్టర్బ్ చేయద్దన్నటువంటి విషయాన్ని వాచ్మెన్ కి చెప్పి అక్కడ నుండి పంపించేసింది. ఆ తర్వాత ఆమె ఒక సూసైడ్ నోట్ రాసి ఆమె అక్కడ చనిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ లో ఆమె కేవలం 2 పాయింట్స్ మాత్రమే రాయడం జరిగింది. మా తల్లిదండ్రులకు ఎంతకాలం నేను భారంగా ఉండాలి, నేను కోరుకుంటున్న జీవితం ఇది కాదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తున్నాను అన్నటువంటి ఒక 3 అంశాలు మాత్రమే ఆమె సూసైడ్ నోట్ లో మెన్షన్ చేసింది. ఆ సూసైడ్ నోట్ ని కూడా కొద్దిసేపు క్రితమే బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె ఇంత డిప్రెషన్ లోకి వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటన్నటువంటి దానిపైన ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సంబంధించిన సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితుల వద్ద కూడా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా ఆమె చాలా ముభావంగా ఉంటుంది. వాచ్మెన్ తో చివరిసారిగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాచ్మెన్ స్టేట్మెంట్ ని కూడా బంజారాహిల్స్ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. వాచ్మెన్ నిన్న ఆమె ఇంట్లో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా రాత్రి భోజనానికి సంబంధించి వాచ్మెన్ వెళ్తే కూడా అప్పుడు కూడా ఆమె కొంత వాచ్మెన్ ని మందలించింది అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి. అయితే అప్పటి నుండి ఆమె కొంత ప్రిపరేషన్ లో ఉంది ఆత్మహత్య కన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు సూసైడ్ నోట్ మనం చూస్తున్నాం. 3 లైన్లు ఆమె రాసింది. మా తల్లిదండ్రులకు భారం కాలేను, నేను కోరుకున్న జీవితం ఇది కాదు అంటూ ఆమె ఆ లెటర్ లో రాసినట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రత్యూష సూసైడ్ నోట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే 3 లైన్లు అయితే ఎందులో ఉన్నాయి? మా తల్లిదండ్రులకు భారం కాలేను, నేను కోరుకున్న జీవితం ఇది కాదు అంటూ ఆమె రాసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రత్యూష ఎటువంటి జీవితం మరి కోరుకుంది? ఎందుకు పేరెంట్స్కు దూరంగా ఉంటుంది? ఇప్పటి వరకు ఎందుకు ఒంటరిగానే ఆమె జీవిస్తోంది? తనకు ఎవరైనా సన్నిహితులు ఉన్నారా? ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియాల్సిన అంశాలు. మరోవైపు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రత్యూష పేరెంట్స్ని మాట్లాడితే, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ప్రత్యూష ఫ్యాషన్ డిజైనింగ్లో ఉంది కాబట్టి చాలామంది ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు, సన్నిహితులు ఉంటారు. ఎంతో మందితో ఆమె కలివిడిగా మాట్లాడుతుంటుంది. సో వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడినా సరే ఏదైనా వివరాలు తెలిసే అవకాశం కూడా ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సో దర్యాప్తు చేస్తున్నారు. రంజిత్, పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది? అంటే ప్రస్తుతానికి పోలీసులు సూసైడ్ నోట్ లేఖ ద్వారా కూడా ప్రస్తుతం ఆమె దీనికి సంబంధించి ఆమె కొంత డిప్రెషన్ లో ఉందన్నటువంటి విషయానికి పోలీసులు నిర్ధారణ కావడం జరిగింది. అయితే ఆమె డిప్రెషన్ లో ఉండి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు దారితీశాయన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. సో ఇదే క్రమంలో ఆమెకు సంబంధించిన ఫోన్ ను పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. ఆమె చివరిసారిగా ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడింది, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు ఏంటి, స్నేహితుల మధ్య ఏమన్నా మనస్పర్ధలు వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇదే క్రమంలో ఆమె ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న జూబ్లీహిల్స్ నుండి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, ఆ తర్వాత వాచ్మెన్ తో మాట్లాడినటువంటి ఆ స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ప్రత్యూష గరిమెల దాదాపు ఆమె 2 నెలల నుండి కూడా కొంత డిప్రెషన్ లో ఉందన్నటువంటి విషయాన్ని పోలీసులు స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. కానీ ఆ డిప్రెషన్ కి గల కారణాలు ఏంటి, ఏ విషయాల కారణంగా ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిందన్నటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి తగాదాల పైన ప్రస్తుతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆమె మాజీ ఐఆర్ఎస్ కి సంబంధించి కూతురుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. కాబట్టి ఆ ఐఆర్ఎస్ కృష్ణారావుకి సంబంధించిన కూతురుగా గుర్తించిన నేపథ్యంలో అసలు ఇంట్లో ఉన్నటువంటి విభేదాలు ఏంటి, గొడవలు ఏంటి, ఆమె యుఎస్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన తర్వాత చాలా ఫ్యాషన్ గా ఇక్కడికి వచ్చి ఆమె ఇక్కడ ఒక సెటప్ ని చేసింది. ఇక్కడ హైదరాబాద్ లో బంజారాహిల్స్ తో పాటు జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా ఆమె బొటిక్స్ కి సంబంధించి బొటిక్స్ ని కూడా ఏర్పాటు చేసింది. సో ఇంత ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగినటువంటి క్రమంలో ఆమె ఆత్మహత్య గల
దారి తీసిన సందర్భాలు ఏమన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఒక సూసైడ్ నోట్ ని మాత్రమే ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. కానీ ఆమెకు సంబంధించిన మొబైల్ ని ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె మొబైల్లో వాట్సాప్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ కాన్వర్సేషన్ కావచ్చు, ఆమె మాట్లాడినటువంటి కాల్ డ్యూరేషన్స్ కావచ్చు, ఇవన్నింటినీ పరిశీలిస్తున్నారు. దీని ద్వారా కొంత ఈ కేసు ఒక కొలికి వస్తుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు దారితీసేటువంటి క్రమంలో ఎవరైనా బయట వ్యక్తులు ఆమెను ఏమైనా దీనికి సంబంధించి కొంత బిజినెస్ పరంగా కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఆమెకు సంబంధించి ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉందా, ఇటువంటి అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫోన్ అనేది కీలకంగా మారింది. ఆ ఫోన్ ని కొంత అనాలిసిస్ చేస్తే కనుక ఆమె ఆత్మహత్య గల పరిస్థితులపై కూడా కొంత క్లారిటీ వస్తుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్ రంజిత్, మనం చూస్తే ప్రత్యూషను చూస్తే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన ఆమెలో కనపడుతోంది. మరోవైపు ఆమె తండ్రి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, అంటే ఒక ఉన్నత చదువులు చదివిన కుటుంబం నుండి వచ్చింది. ఆమె ఉన్నత కుటుంబం నుండి వచ్చింది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేని ఫ్యామిలీగానే మనం చెప్పుకోవాలి. అలాగే తనకు ఇష్టమైన రంగంలోనే ఆమె పేరు సంపాదించింది, డబ్బును సంపాదించింది. అయితే ఇంత చేసిన ఆమె మరోవైపు ఆమె సూసైడ్ నోట్లో చూసినప్పుడు కూడా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సారీ చెప్పింది కూడా పేరెంట్స్కి భారం కాలేను అంటూ ఆమె రాసింది కూడా మనం చూస్తే పేరెంట్స్ అంటే ఆమెకు ఇష్టం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకు 36 ఏళ్లకే తన జీవితానికి ఈ విధంగా ఎందుకు ముగింపు పలికింది, బలవంతంగా ఎందుకు ప్రాణం తీసుకుంది, ఎందుకు కార్బన్ మోనాక్సైడ్ను ఎందుకు పీల్చి ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంది అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత కష్టం ఆమెకి ఏమొచ్చింది అనేది తెలియాల్సింది. లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది, అంతకుముందు బొటిక్ రాకముందు ఎవరెవరిని కలిసింది, ఎవరితో మాట్లాడింది, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒంటరిగా ఉంటుంది, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, లేకపోతే ఎవరితో అయినా రిలేషన్లో ఉందా, లేకపోతే ఆ గొడవలు ఏమైనా వచ్చాయా, ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సింది. ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎస్, ప్రత్యూష తండ్రి అయితే రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు అని తెలుస్తుంది. ఆయన కుమార్తె ప్రత్యూష నిన్న రాత్రి ఇంటి నుండి బొటిక్ వచ్చింది. ప్రత్యూష ఆ తర్వాత కార్బన్ మోనాక్సైడ్ను తీసుకువెళ్ళింది. ఆ బ్యాగ్లో, అంటే తనతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్లోనే ఆ బాటిల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తనను డిస్టర్బ్ చేయొద్దంటూ వాచ్మెన్ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ వాచ్మెన్ కూడా పోలీసులు క్వశ్చన్ చేశారు ఏం మాట్లాడిందని. కేవలం డిస్టర్బ్ చేయొద్దంటూ మాత్రమే మేడం చెప్పారంటూ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రత్యూష ఏదైతే సూసైడ్ నోట్ రాసిందో అది కూడా బయటకు వచ్చింది. మా తల్లిదండ్రులకు భారం కాలేను, తాను కోరుకున్న జీవితం ఇది కాదు అంటూ ప్రత్యూష ఆ లెటర్లో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలం తల్లిదండ్రులకు భారంగా ఉండాలి అనేది ఆమె రాసినట్టుగా తెలుస్తోంది. అంటే ఏ విధంగా భారం, ఎందుకంటే ఆమె పేరు సంపాదించింది, డబ్బును సంపాదించింది, ఎంతోమంది సన్నిహితులను సంపాదించింది, తన రంగంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఆమెకు ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు పేరెంట్స్కు తాను భారంగా అని ఎందుకు ఆ అమ్మాయి అనుకుంది అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీనిపై పేరెంట్స్ ఏమైనా మాట్లాడతారా, లేకపోతే ప్రత్యూషకు సంబంధించిన సన్నిహితులు ఎవరైనా బయటకు మాట్లాడతారా, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఆమె మెంటాలిటీ ఎటువంటిది, సెన్సిటివ్ మెంటాలిటీయా, లేకపోతే ఏదైనా విషయానికి తొందరగా బాధపడే తత్వమా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. కానీ ఆమెను చూస్తే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే 36 ఏళ్లకే ఫ్యాషన్ ప్రపంచంలో ఒక తిరుగులేని ఒక మహిళగా ఆమె మారింది అని అంటే చాలా అంటే ఒక తక్కువ టైంలోనే ఆమె ఎంత కృషి చేసి ఉండొచ్చు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉండొచ్చు, స్టెప్ బై స్టెప్ ఆమె ఏ విధంగా పైకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంత లైఫ్లో తన కెరియర్లో అంత సాధించిన అమ్మాయి 36 ఏళ్ళకే తక్కువ చిన్న వయసులోనే ఇలా ఎందుకు ప్రాణం తీసుకుంది, అంత కష్టమేమొచ్చింది అనేది తెలియాల్సింది. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అలాగే వాచ్మెన్ని క్వశ్చన్ చేశారు పోలీసులు. మరోవైపు సూసైడ్ నోట్ ఆధారంగా అటు పేరెంట్స్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే లాస్ట్ ఆమె ఎవరిని కలిసిందో ఆమె సన్నిహితులను కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫ్యాషన్ డిజైన్లో ఆమె ఎప్పుడు రెగ్యులర్గా ఎవరిని కలుస్తూ ఉండేవారు, బొటిక్కి ఎవరు వస్తూ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రత్యూష సూసైడ్ నోట్లో రాసిన దాన్ని బట్టి మాత్రం అర్థమవుతుంది పేరెంట్స్ అంటే ఆమెకు చాలా ఇష్టమని అర్థమవుతుంది. మా తల్లిదండ్రులకు భారం కాలేను, తాను కోరుకున్న జీవితం ఇది కాదు అంటూ ప్రత్యూష సూసైడ్ నోట్లో రాసింది. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది.